నా వెంటపడి టార్చర్ చేస్తుంటే నా మీద ఏదో పగనుకున్నాను. ఛ! కానీ కాదని నన్ను ట్రాప్ చేసి డబ్బు ఆస్తి నొక్కేద్దామని నీ ప్లాన్. నాకొస్తున్న కోపానికి నీ జుట్టు పట్టుకు లాక్కెళ్ళి అందరి ముందు నీ ఒరిజినల్ క్యారెక్టర్ని చూపించాలనుంది. నీ వల్ల ప్రశాంతంగా సంతోషంగా ఉన్న అతిథుల్ని మా వాళ్ళని డిస్టర్బ్ చేయలేక శిరీష పెళ్లిలో ఇలా జరిగిందని 10 మంది బయట రకరకాలుగా మాట్లాడుకోవటం ఇష్టం లేక చాలా ఆపండి. నిన్ను విడిచిపెడుతున్నాను. మీరు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. మాట్లాడుకో, చంపేస్తాను. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చావు చెప్పు. మండపంలో నుంచి ఒక ఆవిడ దగ్గర. పద. ఎవరిది బ్యాగ్ చెప్పు. ఎక్కడికి వెళ్ళావు పార్థు? చాలాసేపటి నుంచి కనిపించలేదు. అమ్మా, అది భోజనాలు పని చూడటానికి వెళ్ళాను. ఓహో, అలాగా. అంతా ఓకేనా? ఓకే అమ్మా. సరేరా, నువ్వెళ్ళు. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నా? నా నెక్లెస్ తీసుకురావడానికి వెళ్ళలేదా? నిధి, నేను చెప్పేది నిజం. ఆ నెక్లెస్ ఎలా మిస్ అయిందో నాకు నిజంగా తెలీదు. ప్రపంచంలో ఇంతవరకు ఏ దొంగ కూడా నేనే దొంగతనం చేశానని అంత సులభంగా ఒప్పుకోలేదు. నువ్వు మాత్రం ఎలా ఒప్పుకుంటావు? అయినా నువ్వొప్పుకుంటే ఏంటి, ఒప్పుకోకపోతే ఏంటి? నా నెక్లెస్ నాకు తెచ్చివ్వు. నీకెక్కువ టైం కూడా లేదు. మహా అంటే ఓ 15 నిమిషాలు. ఇప్పుడు నెక్లెస్ నా చేతికొచ్చిందా సరే, లేకపోతే గోదావరి కుటుంబం పరువు పెన్నా నదిలో కలిసిపోతుంది. ప్లీజ్, దయచేసి అలాంటివేం చేయకు. అర్థం చేసుకో, నేనా నెక్లెస్ దొంగలించలేదు. చేశావని నేనంటున్నాను కదా. నువ్వంటే అది నిజమైపోతుందా? దాన్ని నేను నిజం చేస్తానుగా. నిధి, షూ, నాకు కొంత టైం ఇవ్వు. నీ నగ నీకు ఎలాగోలా తెచ్చిస్తాను. ఇప్పుడు నా టైం ఉపయోగించుకోకుండా ఎలా ఉంటాను? నాకు వెంటనే నా నెక్లెస్ కావాలి, అంతే. ఇప్పుడు ఆ నెక్లెస్ తెచ్చివ్వడం నా వల్ల కాదు. నువ్వు నా ఫ్యామిలీ పరువు తీయకుండా ఉండడానికి వేరే ఇంకేం కావాలన్నా చేస్తాను. ఏం చెప్పినా చేస్తావా? చేస్తాను. ఏం చెప్పినా చేస్తాను. నీతో ఏ పని చేయించుకోవాలి? నాకు సెకండ్ ఆప్షన్ తట్టట్లేదు, కానీ నా నెక్లెస్ నాకు తెచ్చిచ్చే. సారీ, నీకున్న 15 మినిట్స్ టైంలో నేను మాట్లాడి 5 మినిట్స్ వేస్ట్ చేసేశాను. మిగిలింది 10 మినిట్సే. హరి అప్మా. ఏమండి,
మీకు మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. మీనాక్షి మీనాక్షి వదిని గారు, మా అమ్మాయిని మీ చేతుల్లో పెడుతున్నాం. చిన్నపిల్ల ఏదైనా తప్పు చేస్తే క్షమించండి. నా సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటాను వదిన్ గారు, మీరేం భయపడకండి. బావగారు, ఈ రోజు నుంచి మా అమ్మాయికి తల్లైనా తండ్రైనా మీరే. మీరేం కంగారు పడకండి బాబుగారు. మీ అమ్మాయిని మేము జాగ్రత్తగా చూసుకుంటాం కదా. అలాగే బావగారు. చిన్నమ్మి, వరుదిని ఏదే? ఇందాక నుంచి ఏడ కనిపించదేమి? ఉండమ్మా, చూసొస్తాను. ఏడంతో చూసి బేగి రమ్మను పో. అట్నేలే. అక్క, నీకోసం ఎక్కడెక్కడో వెతికాను. అవతల అప్పగింతల కార్యక్రమం కూడా మొదలైపోయింది. రా. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. అమ్మా నేను వెంట తీసుకురమ్మంది. రా అక్క. నేను వస్తాను, నువ్వు వెళ్ళు. రా అక్క. దివ్య ఒకసారి చెప్పానుగా, నువ్వు వెళ్ళు, నేను వస్తా. ఏమైందక్క నీకు? వెళ్ళు దివ్య. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళిరమ్మా. ఎందుకు ఏడుస్తున్నారు అందరూ? సిరి పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోతుంది కదరా. తనకి నచ్చిన లైఫ్ చూస్ చేసుకుని హ్యాపీగా ఉండబోతుంది కదా, దానికి ఎందుకు ఏడవటం? అది నీకు అర్థం కాదులేరా. రేపటి నుంచి నా బిడ్డను నేను రోజు చూసుకోలేను కదా. అత్తగారి ఇల్లు కూడా ఈ ఊర్లోనే కదా. మన ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి మహా అయితే పావుగంట పడుతుంది. ఎప్పుడు చూడాలనుకున్నా వెళ్ళి చూడొచ్చు, లేకపోతే తనే వచ్చి చూస్తుంది. దీనికి కూడా ఆడవటం ఏంటి? చిరాగ్గా ఉంది నాకు. అమ్మా, వరుదిని ఏడే? అదేదో చాలా కోపంగా ఉందమ్మా. వస్తాన్లే వెళ్ళు అని కసిరింది. ఎంతసేపని రాకుండా ఉంటావే? నీ కుటుంబం పరువు పోబోతుందని భయంతో ఎంతసేపని అలా బిగుచుకుపోయి కూర్చుంటావు? రావే, వెంటనే రా. బావగారు, అప్పగింతలు అయిపోయాయి. మా అబ్బాయిని కోడల్ని తీసుకుని మేము బయలుదేరతాం. ఆలస్యం అయితే వర్జం వచ్చేస్తుంది. అలాగే. అప్పగింతలైపోయినా ఇంకోటి అప్పగించాల్సి ఉంది. అది అప్పగిస్తారో లేదో తెలుసుకొని బయలుదేరదాం. ఎవరు అప్పగించాలి, ఏం అప్పగించాలి? వరుదిని. చాలా మర్యాదస్తులుగా చెలామణి అవుతున్న గోదావరి కుటుంబ నిజస్వరూపాన్ని తెలుసుకోండి.
మాట్లాడుతున్నావమ్మా నువ్వు? నీ పద్ధతి ఏం బావుండ్లే. నా పద్ధతి బాలేదా? నీ కూతుళ్ళ పద్ధతులు బావున్నాయా? నిధి, నోరు మూసుకునుండు. ఎవరితో మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు? పిన్నితో మాట్లాడుతున్నావని గుర్తుపెట్టుకో. పిన్నైనా నాన్నైనా అన్నయ్య అయినా తప్పు చేసిన వాణ్ణి తప్పుడు మనిషి అంటారు. దొంగతనం చేసేవాణ్ణి దొంగ అనే అంటారు. నేను నష్టపోయిన దాని గురించి మాత్రమే మాట్లాడడం లేదు. బంధువులైన పాపానికి నాలాగా మరొకరు మోసపోకూడదని మాట్లాడుతున్నాను. అసలు ఏంటమ్మా ఈ గొడవంతా? మీరు లాస్ట్ మంత్ నా బర్త్డే కని నెక్లెస్ ఇచ్చారు కదా, అదమ్మా వీళ్ళకిచ్చింది. ఇప్పుడు అదెక్కడో పోగొట్టేశామని నంగురాజ్ కబుర్లు చెప్తూ నొక్కేశారు. గతిలేని కుటుంబం కదా, నలుగురిలో బోసుమెడతో తిరగడానికి నామూషుగా ఉంటుందని నక్లెస్ ఇచ్చిన పాపానికి ప్రతిఫలమిది. నా నక్లెస్ పోతే పోయింది. ఇలాంటి మోసగాళ్ళని క్షమించి విడిచిపెట్టకూడదు. నిధి, దయచేసి అలా మాట్లాడుకో. ఆ నగ నిజంగానే ఎక్కడ పోయింది. నేను చెప్పేది నిజం. నన్ను నమ్ము నిధి. నిజాన్ని అబద్ధమని నమ్మించడానికి నీలాంటి వాళ్ళు ఉపయోగించే అస్త్రమేనే ఈ కన్నీళ్లు. నీ కన్నీటితో అందరి మనసుల్ని కరిగించేయాలనుకోకు. నిధి, నువ్వు తప్పు చేస్తున్నావు. అవునే, ఇంతవరకు ఉపేక్షించి తప్పు చేశాను. పొద్దున నాకు ఈ విషయం తెలియగానే పెళ్లి మండపంలో అందరి ముందు నిన్ను నీ కుటుంబాన్ని నించోబెట్టుండాల్సింది. పాపవే, నిన్ను మీ అమ్మ కన్నప్పటి నుంచి 5 ఏళ్లు సాకినానే. అది తెలియక మాట్లాడుతున్నావో మర్చిపోయి మాట్లాడుతున్నావో? మేమెలాంటి వాళ్ళవో నీకు తెలీదా? దొంగలని తెలిసిపోయిందిగా. నోర్మై, పిచ్చి కోతలకు నీకు. మేము డబ్బు సంపాదించకపోయి ఉండొచ్చు, ఆస్తులు సంపాదించకపోయి ఉండొచ్చు, మంచి గుణాలు సంపాదించినాము. ఏ ఆధారంతో నా బిడ్డలు దొంగలే అంటున్నావే? నువ్వు తప్ప ఇక్కడున్నానని ఎవరైనా చెప్పవను నా బిడ్డలు దొంగలని. చెప్పగలరా? చెప్పలేరు. నేను చెప్తాను. మీ అమ్మాయి వరోధిని మోసగత్తా దొంగ అని నేను చెప్తాను. మా వరుదిని గురించి నీకేం తెలుసనయ్యా దొంగ అంటున్నావు? ఆడవాళ్ళతో మాట్లాడే మనిషివి కావన్నారు. మా బిడ్డ నీకు మహా అయితే ఈ 5 రోజులుగా తెలిసుండొచ్చు. నువ్వెట్టా అంటావయ్యా నా బిడ్డ దొంగ అని? ఏ ఆధారంతోనో మీ అమ్మాయిని అడగండి, చెప్తుంది. గంటకు ముందు ఒక బ్యాగ్ని దొంగిలించుకు తీసుకువెళ్తుంటే నేనే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను. కాదని చెప్పమనండి, చూద్దాం. నా బిడ్డలు ప్రాణాలు పోయినా అట్లాంటి పని చేయరు. చేశారో లేదో పోలీసులొస్తే తెలుస్తుంది. ఆ నెక్లెస్ ఎక్కడుందో వాళ్ళే తేలుస్తారు. దాంతో ఎవరు ఎలాంటి వాళ్ళో అందరికీ తెలుస్తుంది. పార్దు బావా, పోలీసులకు ఫోన్ చెయ్. పార్దు, వద్దు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ గురించి తెలుసుకున్నాం కాబట్టి దూరంగా ఉంచితే సరిపోతుంది.
ఇప్పుడు నీ చెల్లెలి పెళ్ళైన చోటికి పోలీసులొస్తే మన పరువే పోతుంది. చెల్లి పెళ్లిలో ఎలాంటి ఇష్యూ జరగకుండా ఉండాలనే తన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నప్పుడే ఎవరికి చెప్పకుండా ఉండిపోయాను, చివరికి నీకు కూడా. కానీ వీళ్ళు ఊళ్ళో వాళ్ళందరి దగ్గర దోచుకునే బాపతని తెలిసాక క్షమించే ప్రసక్తే లేదు. ఆగండి, నేను ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. నిధితో ఒంటరిగా మాట్లాడాలి. దయచేసి ఈ లోపు మా కుటుంబ పరువు బజార్న పెట్టకండి ప్లీజ్. నిధి, దయచేసి నాతో రా, ప్లీజ్ రా. ఏంటి తలుపులేసి నా కాళ్ళ మీద పడి ఏడవబోతున్నావా? నా మీద చేసుకుంటావా? నగ నువ్వే దొంగిలించి నాటకమాడుతున్నావే. నాకు ఎలా తెలుసా అని షాక్ అయ్యావా? తెలియడం మాత్రమే కాదు, దొంగవు నువ్వే అని ఆ ఆధారం కూడా నా దగ్గరుంది. ఈ ఒక్క ఆధారం చాలే నిన్ను నేను జైల్లో పెట్టించడానికి. అంత తెలివితేటలొచ్చాయా నీకు? ఇప్పుడేం చేస్తావు? నీకు షాకులో మైండ్ బ్లాక్ అయిపోయిందనుకుంటాను. ఒక ఎవిడెన్స్ ఫోన్లో మాత్రమే ఉంచుతారే? ఆల్రెడీ నా సిస్టర్స్కి ఎంఎంఎస్ వెళ్ళిపోయింది, నా మెయిల్ ఐడికి కూడా వెళ్ళిపోయింది. ఈ ఆధారం చూపించి నేను నిరపరాధననే కాదు, నువ్వు దొంగవని కూడా నిరూపించగలను. కానీ నేనలా చేయను, ఎందుకంటే నీకు నాకు తేడా లేకుండా పోతుంది. పెద్దమ్మ మొహం చూసి నిన్ను విడిచిపెడుతున్నాను. జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదని అపార్థం చేసుకున్నాను మరొకటో చెప్పి అందర్నీ క్షమించమని అడుగు.